యూపీఐ పేమెంట్లపై మళ్లీ ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రస్తుతానికి యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. కేంద్ర ప్రభుత్వం చట్టంలో ప్రతిపాదించిన మార్పు వల్ల భవిష్యత్తులో అవసరమైతే మాత్రమే ఎండీఆర్ విధించే అవకాశముంటుంది. అసలు ఈ ప్రతిపాదనలో ఏముంది? వినియోగదారులు, వ్యాపారులపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చో తెలుసుకోండి. దేశంలో సాధారణ కిరాణా కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కరి జీవితంలో యూపీఐ ఒక భాగంగా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యూపీఐ చెల్లింపులపై త్వరలోనే ఛార్జీలు పడబోతున్నాయంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో సామాన్య వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే అసలు ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్ట సవరణ ఏంటి? వెంటనే యూపీఐ ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయా లేదా? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై ఏం చెప్పిందో తెలుసుకుందాం. ప్రభుత్వం ప్రస్తుతం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10A సవరణకు ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై బ్యాంకులు లేదా ఫిన్టెక్ సంస్థలు ఎండీఆర్ విధించేందుకు అసలు చట్టపరంగా అవకాశమే లేదు. కొత్త లేదా ప్రతిపాదిత సవరణ వల్ల భవిష్యత్తులో ఏ డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు ఉండాలి, వేటికి మినహాయింపు ఇవ్వాలి అనే నిర్ణయాధికారాన్ని ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంటోంది. అంతే తప్ప వెంటనే ఛార్జీలు బాధేయటం దీని ఉద్దేశం కాదు. అంతేగాని సామాన్య వినియోగదారులు రూపాయి కూడా జేబు నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎండీఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇది డిజిటల్ పేమెంట్ సర్వీస్ అందించినందుకు గాను వ్యాపారులు మాత్రమే బ్యాంకులు లేదా పేమెంట్ యాప్స్ కి చెల్లించే రుసుము. అయితే యూజర్ కి మాత్రం ఉచితమే. మీరు మీ ఫ్రెండ్ కి లేదా బంధువులకు డబ్బులు పంపినా లేదా షాప్ లో స్కాన్ చేసి పే చేసిన వినియోగదారుల బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అవ్వదు. యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తి ఉచితం. గత నెలలోనే జూలైలో దేశవ్యాప్తంగా ఏకంగా 23.66 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ సుమారు 29.88 లక్షల కోట్లు. ఇంత భారీ నెట్వర్క్ నిర్వహించేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు వేల కోట్లు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు సర్వర్ల నిర్వహణ, సాంకేతిక ఖర్చులకే సరిపోవట్లేదని, యూపీఐ వ్యవస్థ దీర్ఘకాలం సమర్థవంతంగా నడవాలంటే ఆర్థిక చేయూత అవసరమని పార్లమెంటరీ కమిటీ, ఐటీ రంగాలు కోరుతున్నాయి. అందుకే కేవలం భారీ వ్యాపార లావాదేవీలకు ఎండీఆర్ విధించే అవకాశాలు లేదా పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.